మనందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. అలా రావాలి కూడా. మనుషులం కదా, ఈ భావాలతోనే మనం ముడిపడి ఉన్నాం. కానీ కోపం అనేది ఎందుకొస్తుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ కోపం ఎప్పుడొస్తుంది అంటే, మన మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే, ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు, ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు. కానీ ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఒక్కటే ఉంటుంది. ఎక్కడో ఓ చోట, అలానే ఎక్కడో ఒక స్థానంలో మనం బలహీనలం అవుతాం. కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది. ఆ తరువాత అదే మన అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఒకవేళ కోపాన్ని మన అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది. ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవటం మొదలవుతుంది. ఒకవేళ విచక్షణని అదుపులో పెట్టుకోకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనే నాశనం అవుతుంది. ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యం అవుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది. అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. రాధాకృష్ణ. ఇప్పుడు నన్ను ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, మిత్రత్వం యొక్క అర్థం ఏమిటి, ప్రేమ యొక్క అర్థం ఏమిటి అని. మరి నేను కేవలం చిరునవ్వు నవ్వుతాను. ఎందుకంటే ఈ ప్రశ్న ఎలా ఉంది అంటే, ఎవరైనా అనర్థానికి అర్థం ఏమిటి అని అడిగినట్టుగా. అనర్థం జరిగిపోయాక ఇక దానికి అర్థం ఏమిటి చెప్పండి? మీరే చెప్పండి. ఏదైనా ఆశించి చేస్తే అది మిత్రత్వం ఎలా అవుతుంది? అలానే స్వార్థం ఉన్న ప్రేమ ఎలా అవుతుంది? ఈ రెండు భావాలు ఎలాంటివంటే, వీటి నుంచి మీరు ఏది ఆశించకూడదు, కేవలం అర్పించుకోవాలి. మీ సమయం, మీ ఆలోచనలు, మీ సుఖాలు. ఏదైనా ఆశించి చేస్తే అది స్నేహం ఎలా అవుతుంది చెప్పండి? ఏదో పొందాలని చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది అన్నట్టు మీరు ఇది గమనించారో లేదో? ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దేనిని పొందాల్సిన అవసరం లేదు. అలా ఎవరి దగ్గరైతే ఈ రెండక్షరాల ప్రేమ అనేది ఉంటుందో వాళ్ళ దగ్గర ఈ ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ సంపద ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంపదని పెంపొందించుకోండి. ఈ భూమిపై మనుషులు కలిసి ఉంటారు. ఆనందం, బాధ కలిసిమెలిసి పంచుకుంటారు. అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తారు, సహాయం తీసుకుంటారు కూడా. కానీ నిరంతరం సహాయం తీసుకోవడం న్యాయమేనా? ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, ఖచ్చితంగా న్యాయమే అని, అందులో తప్పే ఉంది అని. మనిషి మనిషికి సహాయపడతాడు అని మీరు ఖచ్చితంగా నిజమే చెప్పారు. కానీ నిరంతరం సహాయం తీసుకోవటం న్యాయం కానే కాదు. కారణం, ఒకవేళ మళ్లీ మళ్లీ సహాయం తీసుకోవడం అలవాటైతే మీకు మీరే బలహీనులైపోతారు. మీకు మీరే మార్గం వెతుక్కోటానికి బదులు అన్నిటికీ మీరు ఇతరుల సహాయం అడుగుతూ ఉంటారు. ఇక రెండో విషయం, సహాయంతో పాటు కలిసొస్తుంది ఉపకారపు భారం. మీరు ఎవరి సహాయం అయితే తీసుకుంటారో వాళ్ల ముందు తలంచుకొని ఉండాల్సి ఉంటుంది. అందుకే కష్టాల్లో కూడా బాగా ఆలోచించి మాత్రమే సహాయం తీసుకోవాలి. ఎందుకంటే కష్టాలు కొన్ని రోజుల తరువాత తీరిపోతాయి. కానీ ఆ ఉపకారపు రుణభారం ఏదైతే ఉందో అది జీవితాంతం మీ మీదే ఉంటుంది. రాధాకృష్ణ. ఈ భూమిపై జన్మించే సమయం, అలాగే నరుడు ఈ భూమిని వదిలి వెళ్లే సమయం, ఈ మధ్య కాలాన్నే జీవితకాలం అంటారు. ఈ జీవితకాలంలో యుద్ధం అయితే తప్పనిసరిగా చెయ్యాల్సిందే. ఒక్కోసారి విద్య కోసం అవ్వచ్చు, ఒక్కోసారి క్రియ కోసం అవ్వచ్చు, కొన్నిసార్లు పరిస్థితులతో పోరాడాల్సి వస్తుంది. కానీ ఈ యుద్ధం ఎదుర్కోవలసిన సమయంలో ఈ ప్రకృతి మనకి ఒక చక్కటి గుణాన్ని ఇచ్చింది, అదే ప్రయత్నం. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లవాడిని చూసారా? తను ఏమీ చెప్పలేకపోతాడు, ఏమీ అర్థం చేసుకోలేకపోతాడు. కాని తన చిన్ని దేహంతో తన చుట్టూ ఉన్న పరికరాలను తాకాలని చూస్తాడు. నిలబడతాడు, పడతాడు, మళ్లీ నిలబడతాడు.
ఆఖరికి తన కాళ్లపై నడవటం నేర్చుకుని తీరుతాడు. ఎందుకంటే తను తన మనోధైర్యాన్ని కోల్పోలేదు. జీవితంలో యుద్ధక్షేత్రాలు చాలా వస్తాయి. కొన్నిసార్లు ఓటమికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. కాని ఓడేది ఎవరు అంటే ఎవరైతే మనోధైర్యాన్ని కోల్పోతారో. అందుకే చెప్తారు, యుద్ధ భూమిలో దిగే ముందు తమ మనసుతో యుద్ధం చెయ్యాలి అని. రణరంగంలో ఓడేవారికి మళ్లీ అవకాశాలు వస్తాయి, కాని మనోధైర్యం లేక ఓడిన వారికి రావు. రాధాకృష్ణ. అమ్మ మన కోసం పాయసం చేసినప్పుడు దాన్ని మనం చాలా ఇష్టంగా తింటాం. ఎందుకు? అసలు ఇంతకీ అమ్మ పాయసం ఎలా చేస్తుంది? ముందుగా అది పాల యొక్క కలయికతో మొదలై తరువాత తీపితో కలిసి ఆ తర్వాత అలా కాసేపటి వరకు దాన్ని ఉడకనిస్తాం. సులభమే కదా? అంత సులభం కాదు. ఈ జీవితంలో ఆనందం అనే పాయసం చెయ్యాలి అంటే కూడా అంతే. ఎందుకంటే దానికి చాలా సమయం పడుతుంది. శుద్ధత అనే భావంతో కలిగిన పాలను కలిపి ఎప్పుడు తెగిపోతాయో తెలియని సంబంధాలనే తీపిని కలిపి ప్రయాస అలాగే శ్రమని జోడించి కాసేపటి వరకు ఉడకనివ్వాలి. అప్పుడే తయారవుతుంది ఆనందం అనే పాయసం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, శుద్ధత అనే భావానికి ప్రేమ అనే తీపి, ప్రయాస అనే ఆత్మని, ఈ మూడింటిని కలిపినప్పుడు అప్పుడే జీవితంలో ఆనందం ఏర్పడుతుంది. రాధాకృష్ణ. కాలం వచ్చినప్పుడు ఒక కమ్మని గొంతు మనకి వినిపిస్తుంది, మనసులో నిలిచిపోతుంది. కోకిల గొంతు. చాలా తీయగా, చాలా అందంగా. అలాగే ఇంకొక పక్షి కూడా ఉంది, దాని గొంతు అంతే తీయగా ఉంటుంది. అది మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. పచ్చని రంగు, ఎర్రటి ముక్కు. మీరు సరిగ్గానే గుర్తించారు, చిలుక. ఈ రెండు పక్షులని మనం చాలా ఇష్టపడతాం, మనసుకి శాంతినిస్తాయి. కానీ ఈ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. కోకిల అన్ని చోట్ల స్వతంత్రంగా ఉంటుంది. చిలుక చాలా వరకు మన ఇళ్లల్లో పంజరాలలో బందీ అయి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే కోకిల తన మాటలు మాత్రమే మాట్లాడుతుంది, కానీ చిలుక ఇతరుల మాటలను అనుసరిస్తుంది. ఎవరైతే వాళ్ళ ఆలోచనల పట్ల దృఢంగా ఉంటారో, వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందో అదే చెప్తారో, అదే మాట్లాడతారో, వాళ్ళు ఈ ప్రపంచంలో స్వతంత్రంగా ఉంటారు. ఎవరైతే ఇంకొకరిని అనుసరిస్తారో వాళ్ళు ఆత్మచింతనను వీడి బందీ అయిపోతారు. ఒకసారి పంజరంలో, ఒక్కోసారి బాధలో. మరి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? కోకిల లేక చిలుక? నిర్ణయం మీదే. రాధాకృష్ణ. ఏ సంబంధానికైనా నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఏర్పడే ప్రశ్న ఏమిటి అంటే, నమ్మకం ఎవరి మీద ఉండాలని. అది మీకు అర్థం కావాలంటే ముందుగా మీకు ఇది అర్థం కావాలి. కట్టటానికి ఉపయోగపడే తాడు దృఢంగా ఎలా తయారవుతుంది? ప్రతి తాడు మూడిటితో పెనవేసుకుంటుంది. నమ్మకం విషయంలో కూడా అంతే. ఈ విధంగానే నమ్మకం కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరితో నమ్మకం అనే బంధాన్ని జోడిస్తారో వాళ్ళకి మీ జీవితంలో 3 విషయాలు తెలిసుండాలి, అర్థం చేసుకోగలగాలి. మొదటిది, మీ నవ్వు వెనుక దాగి ఉన్న మీ బాధ. రెండవది, మీ కోపం వెనుక ఉన్న మీ ప్రేమ. ఇక మూడవది, మీ మౌనం వెనుక దాగి ఉన్న మీ మాటల అగ్నిపర్వతం, మీ నిస్సహాయత. ఎవరికైతే మీ జీవితంలోని ఈ 3 మాటలు, ఈ 3 విషయాలు తెలుస్తాయో, మీరు అలాంటి వాళ్లతో బంధాన్ని ఏర్పరచుకున్నట్టయితే
మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. రాధాకృష్ణ. ఎవరనుకోరు? గెలిచి ఆకాశ వీధుల్లో తిరగటం ఎవరు వద్దనుకుంటారు? అందరికీ కావాలి. అందరికీ కావాల్సింది ఈ ప్రపంచంలో వాళ్ల పేరు అందరికంటే పైనే ఉండాలి అని. ఎందుకంటే వాళ్ల పేరు ఇతిహాసాల్లో రాసి ఉంటుంది. కాని అందరి పేర్లు ఇతిహాసాల్లో రాసి ఉండవు. కొంతమంది పేరు తెచ్చుకొని కూడా పేరు లేకుండా ఉంటారు. ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళు భూమితో సంబంధం తెంచేసుకుంటారు. వాళ్ళు ఒక విషయం మర్చిపోతుంటారు. వాళ్ళు ఎంతసేపు ఎగిరినా కూడా తిరిగి భూమి మీదే వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ల పనులకు చప్పట్లు కొట్టేవాళ్లు, వాళ్ళని ప్రశంసించేవారు ఈ భూమి మీదే ఉంటారు. భూమి మీద ఉన్నవారి పేర్లు మాత్రమే ఇతిహాసాల్లో రాస్తారు. గెలిచి ఆకాశంలోకి ఎగరాలనుకునేవాళ్లు వారి సంబంధీకులతో ఆ గెలుపుకు కారణమైన వాళ్ళకి చెప్పండి, ఈ గెలుపుకి కారణం మీరే అని. అప్పుడే మీ పేరు ఇతిహాసంలో ఉంటుంది. ఇక అప్పుడే మీరు భవిష్యత్తులో ప్రశాంతంగా ఉంటారు. రాధాకృష్ణ. మనుష్యుల యొక్క స్వభావం ఆలోచించటం. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. అలా నిర్ణయం తీసుకుని ఈ ప్రపంచాన్ని మార్చాలన్న ఆలోచనతో ముందుకు సాగుతుంటారు కదా. కాని అలాని ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాలతో గెలిచి ముందుకు వెళ్ళగలుగుతున్నారా? ఎందుకని కొంతమంది మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతున్నారు, మిగతా వారు ఎందుకు మార్చలేకపోతున్నారు? దానికి కారణమే భయం. అదే తేడాగా నిలుస్తుంది గెలిచిన వారికి, ఓడిన వారికి. ఈ విధంగా ఎవరైతే వారి ఆలోచనలతో, నిర్ణయాలతో ఈ ప్రపంచాన్ని మారుస్తారో వాళ్లే గెలవగలుగుతారు. ఎవరైతే వారి ఆలోచనలను, నిర్ణయాలను భయంతో మార్చుకుంటారో వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి మీరు ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే మీరు మీ మార్గాన్ని చేరుకోవటానికి మార్గాన్ని సుస్థిరం చేసుకోండి. మీ ఆలోచనల్ని, నిర్ణయాలని మార్చుకోకండి. రాధాకృష్ణ. మనలో చాలా మంది విషాదంతో బాధపడుతూ ఉంటారు. జీవితంలో కేవలం విపరీతమైన శోకం తప్ప ఆనందం ఎప్పటికీ ప్రాప్తించదు అని. ఎందుకు అంటే మా అదృష్టం అంతేని అంటారు. ఎందుకంటే మనం అలాంటి పర్యావరణంలో పుట్టాము అంటారు. అంటే ఏంటి? మీ జన్మ మీ ప్రారంధాన్ని నిర్ణయిస్తుందా? కొంత పరిమితి వరకు నిర్ణయిస్తుంది. ఎలా అంటే వర్షం యొక్క చుక్క ఎప్పుడైతే మేఘాల్లో జన్మిస్తుందో దాని యొక్క ప్రారంధం ధరణి మీదికి రావటం. అంతేకాని ధరణి మీద ఎక్కడ పడుతుందో అది నిశ్చయిస్తుంది దాని భవిష్యత్తు ఏంటి అన్నది. అరటి ఆకు మీద పడితే కర్పూర ఫలంగా మారుతుంది. అదే గనుక ఆల్చిప్పలో పడితే ముత్యం అవుతుంది. అదే ఒకవేళ విషంలో పడితే విషంగా మారిపోతుంది. చుక్క ఒక్కటే, ప్రారబ్ధాలు 3. ప్రారబ్ధం అనేది మన జన్మ కాదు, అది మన యొక్క ఎంపికను నిర్ధారిస్తుంది. అందుకే మీ ఎంపిక చూసి ఆలోచించి తీసుకోండి. రాధాకృష్ణ.